మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. జగపతి బాబు ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతని అసలు పేరు వీరమాచినేని జగపతి చౌదరి. సినీ నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ వారసుడు. ఇప్పటి వరకు కెరియర్లో 100 సినిమాలకు పైగానే నటించాడు. శోభన్ బాబు తర్వాత 2 పిల్లల కథలకు కేర్ ఆఫ్ అడ్రస్గా జగపతి బాబు నిలిచిపోయాడు. గొంతు బాలేదు, డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అన్నారు. కానీ ఇప్పుడు అదే వాయిస్తో డైలాగులు చెప్తుంటే అబ్బో అనుకుంటున్నారు. నటన రాదు, ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం కష్టమే అన్నారు. కానీ ఆ నటన రాదన్న నటుడై ఏకంగా 7 నంది అవార్డులు అందుకున్నాడు. ఇండస్ట్రీలో 2-3 ఏళ్ళు ఉంటేనే కష్టమని ఈజీగా తీసిపారేశారు. కానీ ఆయన ఇప్పుడు ఏకంగా 33 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటికీ బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మోస్ట్ వాంటెడ్ నటు అయిపోయాడు. బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా, నటన రావాల్సిన పని లేదా అన్న వాళ్ళతో భలే చేస్తున్నాడురా బాబు అనిపించుకున్నాడు. 90ల్లో జగపతి బాబు నటించిన కుటుంబ చిత్రాలు సంచలన విజయం సాధించాయి. గాయం, మనోహరం లాంటి సినిమాలతో నటుడిగా తను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మద్రాసులోనే చదువు పూర్తి చేసిన జగపతి బాబు తర్వాత సినిమాల్లోకి ప్రవేశించాడు. చదువుకునే సమయంలో రోజుకు 3 నుంచి 4 సినిమాలు చూసిన జగపతి బాబుకి సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉండేది కాదట. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్న బిజినెస్ చూసుకున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకొని తన నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించాడు జగపతి బాబు. అలా కో డైరెక్టర్ నుంచి విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ తన కొడుకు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. పెద్దరికం సినిమాతో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి బాబు గాయం హిట్తో హీరోగా స్థిరపడ్డాడు. ఈ సినిమాకు మణిరత్నం రచయిత. ఈ సినిమాలో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతి తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు అతన్ని స్టార్గా నిలబెట్టాయి. శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులు కూడా దగ్గరయ్యాడు జగపతి బాబు. ఎస్వి కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావి చిగురు, పెళ్లిపీటలు మొదలైన చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. మావి చిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు జగపతి బాబు. సౌందర్యతో ఈయన కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. ఒకే మూసలో వెళ్లకుండా అప్పుడప్పుడు అంతఃపురం, మనోహరం వంటి సినిమాలు కూడా చేశాడు జగపతి బాబు. ఈ 2 సినిమాలకు నందులు కూడా అందుకున్నాడు. ఇక కామెడీ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశాడు. 35 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న జగపతి బాబు కెరీర్ పూర్తిగా డల్ అవుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ చిత్రంతో విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ జగపతి బాబు కెరియర్ గాడిన పడింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఈయన నటించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాలు జగపతి బాబుకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక జగపతి బాబు తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నిర్మాతగా చాలా సినిమాలు నిర్మించారు. అదే బ్యానర్లో జగపతి బాబు కూడా హీరోగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో మాత్రం ఆయన వరుసగా 7 సినిమాలతో డిజాస్టర్ ఎదుర్కొనడంతో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయారు. మార్కెట్ తగ్గిపోవడంతో ఆయన కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో ఒకప్పుడు తన పరిస్థితి ఎలా ఉండేదో వివరించాడు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఉన్న జగపతి బాబు కెరియర్ మెల్లగా డౌన్ అవుతూ వచ్చింది. ఒక దశలో ఆయన చేతిలో చిల్లిగవ్వలేదు, చేయడానికి సినిమాలు లేవు, దానికి తోడు అప్పులు, ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగపతి బాబుకు ఈ పరిస్థితి రావడానికి వ్యసనాలే అన్న ప్రచారం జరిగింది. పలు సందర్భాల్లో జగపతి బాబు తనకు జూదం, ఆల్కహాల్ వంటి వ్యసనాలు ఉన్నాయని అన్నారు. పెద్ద పెద్ద క్యాసినోలకు పోయి జూదం ఆడేవాడట, హార్స్ రైడింగ్ బెట్టింగ్ కట్టేవాడట. ఈ వ్యసనాలు నన్ను దెబ్బతీశాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక 100 కోట్ల రూపాయల ఆస్తులు పోవడానికి గల కారణాలు కూడా వెల్లడించారు. కేవలం జూదం వల్ల నేను ఆస్తులు పోగొట్టుకోలేదని చెప్పాడు. ఇప్పటి వరకు నేను దాదాపు 1000 కోట్లు సంపాదించి ఉంటాను. ఆ డబ్బంతా ఎలా పోయిందంటే నా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. జూదంలో నేను సంపాదన పోగొట్టుకోలేదు. గ్యాంబ్లింగ్ నేను సరదా కోసమే ఆడతాను. నాకు డబ్బులు ఎలా దాచాలనే విషయంలో జీరో నాలెడ్జ్. సంపాదించిన డబ్బులు జాగ్రత్త చేయలేకపోయాను. ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టడానికి లేదు. నా అజాగ్రత్త, అవగాహన లోపం కూడా ఉన్నాయి. కొందరు వ్యక్తులు కూడా మోసం చేశారు. బ్రోకర్లను నమ్మి కొంత డబ్బు నాశనం చేశాను. మొత్తంగా నేను కోల్పోయిన ఆస్తులకు నేనే బాధ్యుడిని అని జగపతి బాబు చెప్పుకొచ్చారు. సంపాదన ఎలా కోల్పోయారని ప్రశ్నించగా తాను లెక్కలు సరిగా చూసుకోలేదు, ఈ విషయంలో తాను మోసపోయారంటారు లేదా నా చేతగానితనం అంటారు, అది వారికి విడిచిపెడుతున్నాను. ఈ విషయంలో ఎవరిని తాను బ్లేమ్ చేయడం లేదని జగపతి బాబు అన్నారు.
తన ఆస్తి అంతా పోయిన తర్వాత 30 కోట్లు మిగిలిందని, ఆ డబ్బుతోనే తాను హ్యాపీగా ఉండొచ్చని భావించానని చెప్పారు. నేను ఆస్తులు మిగిలించుకోకపోవచ్చు, కానీ ఆ డబ్బుతో నా కుటుంబం మొత్తం లైఫ్ లాంగ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోతుందని అన్నారు. ఈ విషయాన్ని తన పిల్లలకు కూడా చెప్పేశానని, లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటాము, కోట్ల ఆస్తులు ఉంటే సంతోషంగా ఉంటామనేదనే తప్పు జగబాబు అన్నారు. ఎన్ని కోట్లున్నా కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేక చనిపోయిన వారున్నారని గుర్తు చేశారు జగద్బాబు. సినీ ఇండస్ట్రీలో డబ్బుని కరెక్ట్గా వాడుకునే వ్యక్తి నాగార్జున మాత్రమే. డబ్బుకు ఎంత విలువ ఇవ్వాలో అంత ఇస్తాడు, మనుషులకు ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇస్తాడు, ఫ్యామిలీకి ఎంత టైం కేటాయించాలో అంతే కేటాయిస్తారు. డబ్బుని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా సంపాదించాలి అనే విషయంలో నాగార్జున పర్ఫెక్ట్ అంటూ జగద్బాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ మధ్య జగద్బాబు ఓ పోస్ట్ చేయగా అది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్లో తాను సినిమాల్లోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా సూపర్ పోలీస్ అయ్యేవాడిని అంటూ పోస్ట్లో పేర్కొన్నారు. సూపర్ పోలీస్ లాగే లా అండ్ ఆర్డర్ను గడగడలాడించేవాడిని ఏమంటారు అంటూ పోలీస్ డ్రెస్లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఆ పోస్ట్ తెగ వైరల్ అయింది.